ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున భీమవరం టూ టౌన్ యనమదుర్గ కాలువ వద్ద డంపింగ్ యార్డ్ను మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు తోటి ప్లస్ మా పార్టీ తరఫున మేము ఈరోజు ఇక్కడ పర్యటించి ఈ డంపింగ్ యార్డు ఇది ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీ డంపింగ్ చేసిన ఈ వ్యర్థ పదార్థాలన్నీ ఇక్కడ ఈ కాలువగట్టు మీద వేస్తున్నారు. ఆ కాలువగట్టు ఇటు మన జిల్లాయే కాకుండా కృష్ణా జిల్లా వారు కూడా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు ఎంతోమంది. ఈ కాలువగట్టు ఈ డంపింగ్ చేసిన ఈ వ్యర్థ పదార్థాలన్నీ ఈ వర్షానికి ఈ రోడ్ల మీదకి వచ్చి రోడ్డు కూడా బాగా పాడైపోయింది. ఇది ఏంటంటే రోడ్డు కూడా గోతులమయం అయిపోయింది. ఈ రోడ్డు అంటే ప్రయాణించాలంటేనే ఈ ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు మరమ్మతు చేసి డంపింగ్ యార్డ్ని వెంటనే వేరే చోటకి తరలించి ఇక్కడ డంపింగ్ చేయకుండా మున్సిపాలిటీ వారు మన ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం వారు మేము డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం వారు కూడా మేము డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తాం, ఇక్కడ ఈ వ్యర్థాలు వేయకుండా మేము చూస్తామన్నారు. కానీ ఎవరు కూడా పాలకులు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. దీనికి ఏంటంటే ఇప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళు ఈ ప్రయాణికులందరూ కూడా ఇటు ఆరోగ్యంగా వచ్చి భీమవరం ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతామని చాలామంది భయపడుతున్నారు. దీన్ని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఇప్పుడు మెమరాండం కూడా ఇస్తున్నాం. దీని గురించి ఆ మున్సిపల్ కమిషనర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ మా సమస్యను పరిష్కరించవలసిందిగా, ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్గా మేము డిమాండ్ చేస్తున్నాం.